అలా చూస్తారా? నీకు తెలుసు కదా మొన్న జరిగిన సంగతే కదా. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఏం లేదు, మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా ఇదిగోండి 500. ఏంట్రా ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను. ఆగు. టచ్ చేయి. తొందరగా చూడు, బస్ వస్తుంది. ఎంత చూస్తావు? ఏంటి నాన్న బాగా ఆకలేస్తుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? రే ఈయన నంబర్లే కానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి, బండేసుకెళ్ళి తొందర తీసుకురాపో. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నేను నోట్స్ చెప్పు. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఎదురా ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేదేముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత. మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? లాడ్జీలో. టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి 4 రూపాయల టికెట్. ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాసు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? పెంటపాడు కొద్దు, పాడు పెంటకే కొద్దు. సడన్ బ్రేక్ పడితేనే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి నీకెక్కడి కొట్టను? పెంటపాడుకే కొట్టు. పెంటపాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్నమాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్.
నీ జేబు ఖాళీ. టికెట్ తీసుకున్నా. వెరీ గుడ్. ఇలాంటి రసికులైన ప్యాసింజర్లు ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. టికెట్ ఓకే, పెంటపాడు ఒకటి. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇటు ఇవ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. 40 బ్లాక్ అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్గా ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా అర్జెంట్ గా రావాలి, పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కిందే పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను లటక్కని తోసేస్తాను. మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గంట ఉందలే, అందుకని. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని లేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది. అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి? లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేనే. దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా. బొచ్చ? అదే, పాలరాతి బచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అనుకోవే. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా ముహూర్తం టైం అవుతుంది. పదా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దావయదాంగవం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ సర్వాం సదం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఏరి వీళ్ళు, వాళ్ళకి ట్రైన్ టైం అయిందట. మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువలా ఉంది. మా నాన్నకంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ. అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి.